హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు అయితే నాకు హాఫ్ కేజీ ఎగ్లెస్ టీ టైమ్ కేక్ కావాలని ఆర్డర్ వచ్చిందండి. ఈ ఎగ్లెస్ టీ టైము పైనాపిల్ ఫ్లేవర్లో కావాలని నాకు ఆర్డర్ వచ్చిందండి. దీనికోసం ఇది బటర్తో మనం చేసుకుంటామండి. కావాలంటే మనం దీని ప్లేస్లో బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ టీ టైం కేకుల్లో ఏంటంటే ఎక్కువగా మనం బటర్ అనేది యూస్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. కస్టమర్స్కి కూడా బాగా నచ్చుతుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. మనం బేకరీలోనైతే మనకి బటర్ అనేది యూస్ చేయరు, ఆయిలే యూస్ చేస్తారు. దానివల్ల టేస్ట్ అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది బటర్తోని. ఈ ప్లేస్లో మనకి బటర్ ప్లేస్లో మనం ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఎఫర్ట్ పెట్టగలిగితే కస్టమరు మనం బటర్ కూడా యూస్ చేయొచ్చు. మ్యాక్సిమం చెప్పాలంటే బటర్తో చేసేదే చాలా బాగుంటుందండి. దీనికోసం నేనైతే మిల్క్ హాఫ్ కప్ తీసుకున్నాను, మిల్క్ మేడ్ నుంచి హాఫ్ కప్ తీసుకున్నాను, బటరు 80 గ్రామ్స్ తీసుకున్నానండి, మైదా 210 గ్రామ్స్ తీసుకున్నాను, బేకింగ్ పౌడర్ 5 గ్రామ్స్ తీసుకున్నాను, బేకింగ్ సోడా 3 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇవి తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బీటర్తో మిక్స్ చేసుకోవాలి. బీటర్తోనైతే మాత్రం కొంచెం స్లో స్పీడ్లోని మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు అనేది మనము బీట్ చేయకూడదండి, ఎందుకంటే ఫ్లఫీగా రాదు. ఎక్కువసేపు బీట్ చేస్తే గట్టిగా వచ్చేస్తుంది. దానివల్ల మనం స్పాచులాతోనైనా చేసుకోవచ్చు, లేకపోతే బెలూన్ విస్కర్ ఉంటుంది కదా, దాంతోనైనా సరే మనం చేసుకోవచ్చు. నేను ఇందులోని మనకి పైనాపిల్ అడిగారు కదా, అందువల్ల నేను ఏంటంటే వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశానండి. ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది రెండు మిక్స్ చేస్తే. అందువల్ల నేను వెనీలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను, పైనాపిల్ ఎసెన్స్ అనేది హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి. ఇది బాగా వేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం ఎల్లో కలర్ అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే ప్లెయిన్గా ఉంటే మరీ వైట్గా ఉంటుంది కదా అని నేను కొంచెం ఎల్లో కలర్ అనేది చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటుంది. అందువల్ల నేను ఒక 2-3 డ్రాప్స్ అనేది ఎల్లో కలరు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు బీట్ చేయకూడదండి. బీట్ చేయకుండా మనం స్పాచులాతోని మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఈ స్పాచులాతోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇగో మెజరింగ్ స్కేల్లోని చూపిస్తున్నానండి. హాఫ్ కేజీ అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్కి ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ అనేది రాదు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రాగా మనకి వస్తుంది. ఎందుకంటే తక్కువైతే మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, కస్టమర్కి ఇచ్చేటప్పుడు తక్కువ అవ్వకూడదు. ఒక 50 గ్రామ్స్ ఎక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ తక్కువ అవ్వకూడదండి. నాకైతే ఇది 600 గ్రామ్స్ వచ్చిందండి. దానివల్ల నాకు హాఫ్ కేజీ మీద ఒక 2 పీసెస్ అనేవి ఎక్స్ట్రా వచ్చాయి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీని మీద మనం మైదాతోని టూటీ ఫ్రూటీ అనేది డస్ట్ చేసుకొని నేను ఆల్రెడీ మిక్సింగ్ చేసేటప్పుడు వేసుకున్నానండి. బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు వేసుకున్నాను. అలా మైదాతో డస్ట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి. మిగిలినవి ఏంటంటే నేను పైన టాపింగ్లోని వేసుకున్నానండి. ఇలా పైన అందులో కూడా మనం డస్ట్ చేసుకొని వేసుకుంటే టాపింగ్లోని కిందకి వెళ్ళిపోకుండా పైన అలాగా ఉంటాయి. చాలా స్పాంజీగా వచ్చిందండి. ఇక చూసారా, చాలా స్పాంజీగా బాగా వచ్చింది. మనం హీట్గా ఉండేటప్పుడు డీమోల్డ్ చేయకూడదండి. చల్లారాక డీమోల్డ్ చేసుకుంటే విరిగిపోకుండా బాగా వస్తుంది. ఎందుకంటే కస్టమర్కి ఇచ్చేటప్పుడు విరిగిపోయి అనుకోండి, వాళ్ళకి చూడడానికి కూడా బాగోదు కదా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పీసెస్ కింద నేను కట్ చేసేసుకున్నానండి. నాకు ఒక 2 పీసెస్ ఎక్స్ట్రానే వచ్చాయండి. అవి ఉంచేసి నేను సైడ్కి కస్టమర్కి ఒక 550 వరకు వచ్చేటట్టుగా మెజరింగ్ చేసుకొని నేను హాఫ్ కేజీకి ఒక 50 గ్రామ్స్ ఎక్స్ట్రాగానే వచ్చిందండి, ప్రాబ్లం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారాలండి, బాగా కూల్ అవ్వాలి.